అక్టోబర్ 16న కర్నూలులో జరిగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ మహాసభకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మహాసభ ఏర్పాట్లపై నంద్యాల టీడీపీ కార్యాలయంలో సహచర మంత్రులు, అధికారులతో కలిసి నారాయణ సమీక్షించారు. మంత్రుల బృందానికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండలాల వారీగా బస్సుల కేటాయింపు, ఫుడ్ సప్లై, ఇతర ఏర్పాట్లపై మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించారు. అన్ని ప్రాంతాల నుంచి రేపు ఉదయం 11 గంటలకల్లా బస్సులు కర్నూలు చేరుకోవాలని మంత్రులు సూచించారు. కూటమి నేతల సమన్వయంతో సభను విజయవంతం చేయాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని కర్నూలు సభకు ప్రధాని మోదీ హాజరవుతారని తెలియజేశారు. ప్రధాని సభకు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఫరూక్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, శాప్ చైర్మన్ రవినాయుడు, నంద్యాల టీడీపీ పరిశీలకులు నరసింహనాయుడు, టీడీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. గౌరవమైన ప్రధానమంత్రి గారు రేపు యాక్చువల్ గా కర్నూలు రావటం, కర్నూలు ఎయిర్పోర్ట్ లో దిగటం, అక్కడి నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుడిని ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్ గా కర్నూలు రావటం, కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని శంకుస్థాపనకి ఇనాగరేషన్స్ కూడా యాక్చువల్ గా రేపు వాళ్ళు ప్రధానమంత్రి గారు యాక్చువల్ గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరుగుతాయి. జిఎస్టీ ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజల మీద బర్డెన్ తగ్గించాలనే ఉద్దేశంతో, ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీలో చాలా మార్పులు తీసుకొచ్చారు, సులభతరం చేశారు. దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యాక్చువల్ గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము. దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.